ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మనం లైనింగ్ బ్లౌజ్ క్లాసెస్లో ఉన్నాం కదా. ఈరోజు 8వ క్లాసు. ఈ క్లాస్లో ఏంటంటే మనం మొత్తం లైనింగ్ పీస్ అంతా కూడా లైనింగ్ బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసాం కదా. ప్రతి పార్ట్ ఏ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది పూర్తి వివరంగా చూసాం కదండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ డాట్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఏ పద్ధతిలో చేసుకోవాలన్నది స్టిచ్చింగ్లో ఉండే టిప్స్ గురించి మనం తెలుసుకుందాం. సరేనండి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కానీ హ్యాండ్స్వి పక్కన పెట్టేసుకుందాం. బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పీసులు కూడా తీసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ సైడ్వి స్టిచ్చింగ్ చేద్దాం. బ్యాక్ సైడ్ మనకి లైనింగ్ అంతా అటాచ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ అంచు అంటే కింద నడుము దగ్గర ఉన్న అంచుకి మనం లైనింగ్ పీస్ ముక్కని అతికించాలి, చేతికుట్లు కన్నమాట, మనకి ఫినిషింగ్ చేయడం కోసం. ఇప్పుడు మనకి బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత ఈ మాత్రం లైనింగ్ పీస్ మాత్రమే మనకి మిగిలింది. ఇప్పుడు మిగిలిన ముక్కని మనకి ఇక్కడ ఫోల్డింగ్తోని 2 పొరల మీద ఉంది కదా. ఇప్పుడు 2 ఇంచీల వెడల్పుని ఇలాగా మనం స్ట్రైట్గా లైన్లు అనేది డ్రా చేసుకుని ముక్కల్ని తీసుకోవాలన్నమాట. అలా మొత్తం ఈ క్లాత్ ఎంత అయితే ఉందో అంతా కూడా ముక్కలు ఇలా 2 ఇంచుల వెడల్పుని క్లాత్ తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి హ్యాండ్స్కి అంచులకి కూడా కుట్టుకోవడానికి కావాలి, అలాగే బ్యాక్ సైడ్ అంచు కుట్టడానికి కూడా కావాలి. ఇంకా మనం మెడ ముక్కలు ఆల్రెడీ కటింగ్ చేసేసి ఉంచుకున్నాం కాబట్టి దానికి అవసరం లేదు. నేను ప్రస్తుతానికి 2 లైన్లు గీసాను. ఈ పైన మిగిలిన ముక్కను కూడా మీరు అలాగే లైన్లు గీసేసి మొత్తం కట్ చేసి రెడీ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఇలా మనం స్ట్రైట్గా ఉండేటట్టుగా కట్ చేసి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ 2 పీసులు వచ్చాయి, ఇది కూడా 2 పీసులు ఉన్నాయి. ఇలా ఏంటంటే మనకి ఎన్ని అయితే వస్తాయి అవన్నీ కూడా కట్ చేసి రెడీ చేసి ఉంచుకోండి. నేను ప్రస్తుతానికి మనకి బ్యాక్ పార్ట్ కోసమే చెప్తున్నాను కాబట్టి ఈ మాత్రం నేను జాయింట్ చేస్తాను. ఆ తర్వాత మిగతా ముక్కలు కూడా కట్ చేసి నేను జాయింట్ చేసి ఉంచుకుంటాను. ఇప్పుడు ఈ 2 అంచులని ఇలాగా ఒక 1/4 ఇంచు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత పక్కన పెట్టి ఈ 2 ముక్కల్ని కూడా ఫస్ట్ మనం జాయింట్ చేసేద్దాం. ఆ తర్వాత ఈ 2 ముక్కల్ని కూడా జాయింట్ చేసేయండి. కుట్లు అన్నీ కూడా ఒకవైపు వచ్చేటట్టు చూసుకోండి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉండేటట్టు చూసుకుని ఇలాగ ముక్కలు అతికించేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఎక్కువ లైనింగ్ పీస్ మిగిలితే కనుక 2 అతుకులతోనే సరిపోద్ది. ఇప్పుడు కుట్లు లోపలికి ఉండేటట్టుగా ఆ అంచు ఈ అంచు కలిపి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని మొత్తం ఎంత అయితే పొడవు ఉందో అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేసాం కదా, కుట్లు మాత్రం లోపలికి ఉండిపోయేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని తీసుకుందాం. ఇలా బ్యాక్ సైడ్ పార్ట్ని తీసుకున్న తర్వాత రైట్ సైడ్ వైపు ఈ 2 అంచులు సమానంగా పట్టుకొని ఈ బ్యాక్ సైడ్ అంచుకి కరెక్ట్గా పెట్టి ఇలా ఇక్కడ స్టార్ట్ చేసుకుని ఈ పాదం ఖర్చు వెడల్పుని ఫుట్ మార్జిన్ తీసుకుని చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. లైన్ మాత్రం ఎక్కడ వంకర రానివ్వకండి, నీట్గా ఇలా పెట్టుకుని ఒకే మార్జిన్ మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఈ రిబ్బన్ది 2 అంచులు పట్టుకుని మనకు బ్లౌజ్ అంచుకి ఇలాగ పట్టుకుని చక్కగా కుట్టేసుకోవాలి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసి తీసేసుకోవాలి. అంటే ఈ లైనింగ్ పీస్ మనకి ఇలా తీసి కట్ చేసుకోండి. ఈ మిగిలిన ముక్కకి మిగతా ఇందాక మిగిలిన క్లాతులు ఉన్నాయి కదా, ఆ ముక్కలు అతికించేసి ఉంచుకోండి. హ్యాండ్స్కి పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన దగ్గరికి మాత్రం ఎక్కడా కూడా లూజ్ లేకుండా పట్టుకుని పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ కుట్టు లైనింగ్ మీద వస్తుంది, బ్లౌజ్ మీద కాదు. లైనింగ్ మీద అంచంటే ఒక కుట్టు ఇలా స్టిచ్చింగ్ చేస్తే మనకి ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. మనం రివర్స్ చేసినప్పుడు వెనక్కి తిప్పినప్పుడు అందంగా ఫోల్డ్ అయిపోద్ది లోపలికి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు లోపలికి అందంగా ఫోల్డ్ అయిపోద్ది అనమాట. ఇలా ఫోల్డ్ చేసి ఈ సెంటర్లో చేసి అంటే అంచంటు కాదు, ఇలా సెంటర్లో చేసి మనం మిషన్కి 5వ నెంబర్ కుట్టుని మార్చుకోండి. పెద్ద కుట్టు వేసుకోండి. పెద్ద కుట్టు వేసుకుంటే ఇలా చూసారు, ఇక్కడ మనం కుట్టు వచ్చేటప్పటికి పెద్ద కుట్టు రావాలన్నమాట. పెద్ద కుట్టు వచ్చేటప్పటికి ఇది మనకి టెంపరీగా వేసుకునే స్టిచ్చింగ్ అనమాట. ఇది మనం చేతికుట్లు కుట్టుకున్న తర్వాత ఈ కుట్టు అనేది ఇలా లాగితే వచ్చేస్తుంది. ఇలా కుట్టేసిన తర్వాత ఇది చూసారు కదా, నేను సెంటర్లో వేసాను. అంచు అంటే వేయలేదు. ఈ అంచు అంటే మనకి చేతికుట్టు వస్తుంది. చేతికుట్టు వేసేసుకున్న తర్వాత ఈ పెద్ద కుట్టుని ఇప్పేసుకోవడమే. సరేనండి. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలి అన్నది మనం చూద్దాం. డాట్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్కి సెంటర్లో కంపల్సరీగా బ్యాక్ సైడ్ డాట్ అనేది ఉండాలన్నమాట. ఈ షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నడుము దగ్గర అంచు దగ్గర కూడా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలా మనం ఫస్ట్ మనకి ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ అయిన తర్వాత కింద ఫోల్డింగ్ కూడా చూసుకోండి. బ్యాక్ సైడ్ 2 అంచులు ఒకదాని మీద ఒకటి పెడితే సమానంగా ఉండాలి. ఈ అంచులు 2
ఇలా సమానంగా ఫోల్డింగ్ అంచులు రెండు సమానంగా ఉంటే మీరు కరెక్ట్గా ఫోల్డ్ చేసారని అర్థం అనమాట. ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని ఎప్పుడు కూడా నడుము దగ్గర నుంచే స్టిచ్చింగ్ అన్నది స్టార్ట్ చేయాలి, ఇక్కడి నుంచే. కాబట్టి ఈ యాంగిల్లోని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవడం నేను చూపిస్తాను చూడండి. ఒక 1 ఇంచ్ వెడల్పుని ముందు మనం ఇలా ఒక మార్కింగ్ పెట్టాలి. ఇక్కడ నడుము దగ్గర పాదం ఖర్చు అయినా సరిపోద్ది, కానీ 6 ఇంచ్ అన్నది ఇంచీ టేప్తో చెప్తున్నాం కాబట్టి 6 ఇంచ్ మార్కింగ్ చేసి ఇలా ఇంచీ టేప్ ఫోల్డింగ్ మీద పెట్టి కనీసం 4 ఇంచీలు ఉండేటట్టన్నా సరే మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. మరి అతిగా చిన్నగా చేసుకుంటే కనుక భుజాలు జారే అవకాశం ఉంటుంది అనమాట. భుజాలు జారడానికి ఈ డాట్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, వీటి వల్లే మనకి భుజాలు జారుతాయి. ఇలాగా క్రాస్గా ఆ మార్కింగ్కి ఇలా క్రాస్గా కలిపేసుకోండి. కానీ కింద ఇక్కడికి వచ్చేటట్టుకి సన్నంగా రావాలన్నమాట. మనం ఈ 4 ఇంచీల మార్కింగ్ దగ్గరకు రావడానికి స్టిచ్చింగ్ అన్నది సన్నంగా రావాలి. అంటే చూసారా, ఇక్కడ స్టార్ట్ చేసి లాక్ చేయండి. ఫస్ట్ కుట్టుని లాక్ చేసి సన్నంగా మనం అనుకున్న దగ్గరికి ఎండ్ చేసేయండి. ఇక్కడ కూడా లాక్ చేయండి. బిగినర్స్కి లాక్ చేయడం రాకపోతే కనుక ఇప్పుడు దారం కట్ చేసేయచ్చు, కానీ లాక్ రాకపోతే సరిగా రావట్లేదు అన్న వాళ్ళు మళ్ళీ రివర్స్లోని తిప్పి ఇలాగే దాని మీదే కుట్టుకుంటూ వచ్చేయాలి. కానీ రెండో కుట్టు వేసుకున్నప్పుడు మాత్రం కుట్టు తేడా రాకూడదు. మనం ఫస్ట్ ఎలాగైతే కుట్టామో దాని మీదే ఆ స్టిచ్చింగ్ అనేది రావాలి కంపల్సరిగా. ఇప్పుడు డాట్ వేసిన తర్వాత మీరు ఇలా ఓపెన్ చేసి చూసుకోండి. ఇలా ఓపెన్ చేసి చూసినప్పుడు పై వైపుని ఎక్కడా కూడా చూంచులాగా అసలు ఎక్కడ ఎత్తిపెట్టినట్టు క్లాత్ అనేది రాకూడదు. చూస్తున్నారు కదా, ఎక్కడ ఎండ్ చేసామన్నది తెలియకూడదు. ఎంత ఫినిషింగ్గా మీరు డాట్ అనేది నేర్చుకోవాలి. సరేనండి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇదే రకంగా మనం రెండో డాట్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. షోల్డర్స్ రెండు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కింద అంచులు కూడా సమానంగా ఫోల్డింగ్ వచ్చేయలేవా అన్నది చూసుకోండి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత మన వైపుకి ఇలా మిషన్ వైపుకి ఇలా తిప్పుకోండి. తిప్పిన తర్వాత 6 ఇంచ్ మార్కింగ్ కింద వైపు పెట్టండి. కింద నుంచి పైకి 4 ఇంచులకి మార్కింగ్ పెట్టి ఈ 6 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల మార్కింగ్కి ఇలాగా లైన్ గీసి ఫస్ట్ లాక్ చేయాలి, అలాగే ఎండింగ్లో కూడా లాక్ చేయాలి. దాని తర్వాత రివర్స్లోంచి కిందకు వచ్చేసి ఇక్కడ కూడా లాక్ చేసి తీసేయండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ మార్కింగ్ అంటే ఈ డాట్స్ అనేవి అయిపోయినాయి. చూస్తున్నారు కదా, ఇటువైపు కూడా ఎక్కడ కూడా మీకు ఇక్కడ చూంచు అనేది లేదు. ఎంత ఫినిషింగ్గా వచ్చింది చూసారా. ఈ రకంగా స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ వైపు మనకి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్లు పెట్టుకోవాలన్నది చూద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ని ఇలా చూసారా, ఇలా పైన కింద కూడా లైనింగ్ వచ్చేటట్టుగా బ్లౌజ్ పీసులు రెండు లోపల వైపు ఉండేటట్టుగా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. మీకు నేను ఫ్రంట్ వైపు కటింగ్ చేసినప్పుడు ఈ డాట్స్ ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి మెయిన్ డాట్ అన్నది మీకు నేను చార్ట్ ఇచ్చాను కదా, అదే రకంగా మీరు మార్కింగ్ చేసి కటింగ్ చేస్తారు కదండి. ఆ మార్కింగ్లు కనిపిస్తున్నాయి చూడండి. నేను ఉక్సుల దగ్గర నుంచి 3 ఇంచులకి, దాని తర్వాత మళ్ళీ 3 ఇంచులకి పెట్టాను కదా. ఈ బ్లౌజ్ సైజ్కి ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలనేది నేను చార్ట్ ఇచ్చాను కదా. ఒకవేళ మీకు ఈ డాట్స్ మిస్ అయిపోతే కనుక, అంటే కనిపించకపోతే కనుక ఆ చార్ట్ చూసుకుని హుక్స్ వైపు నుంచి వరకు ఎంత పెట్టాను, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డాట్కి ఎంత పెట్టాను అన్నది నెంబర్స్తో సహా మీకు చార్ట్ ప్రొవైడ్ చేశాను కదా, ఆ చార్ట్ చూసుకుని మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు మార్కింగ్ పెట్టిన తర్వాత ఈ డాట్ని ఇలా 2 అంచులు అంటే 2 పొరలు కూడా తీసుకొని ఇలా కట్ చేయాలి. అదే రకంగా పైది కిందది కూడా 2 కట్ అవ్వాలి కంపల్సరిగా. అదే రకంగా ఈ డాట్ని కూడా ఇలా కట్ పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మనం ప్రత్యేకించి గీతలు గీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. మీకు చార్ట్ ప్రొవైడ్ చేసినప్పుడు మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులకి పెట్టుకోమని చెప్పాను. ఏ సైజు వాళ్ళకైనా సరే కింద నుంచి పైకి 2 ఇంచులు పెట్టుకోండి, సరిపోద్ది. ఎవరికైనా సరే సరిపోద్ది. ఈ 2 ఇంచుల్ని ఇలా తీసుకుని ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ని కూడా ఇలా పట్టుకుని ఇక్కడ కట్ అనేది పెట్టేసుకోండి. ఇలా అంచులు మాత్రం కరెక్ట్గా పట్టుకుని ఒక కట్ పెట్టుకున్నారు అంటే కనుక 2 కుట్లు కూడా, అంటే 2 వైపులా కూడా కుట్టు అనేది ఒక దగ్గరికే వస్తుంది అనమాట. ఇది తప్పనిసరి. చక్కగా ఇలా కట్ చేసుకోండి. ఈ కట్టింగ్స్ పెట్టేసుకున్న తర్వాత మీకు చార్ట్లోని ఇలా వి షేప్లోని ఇలాగా కొద్దిగా ఒక మార్కింగ్ చేసి ఇలా వి షేప్లోని ఇలా మార్కింగ్ చేసి మధ్యలోంచి ఒక గీత గీసి అక్కడ ఒక నెంబర్ వేశాను. ఈ పొడవు ఎంత అన్నదిని ఆ నెంబరు ఎంతైతే అంత ఆ సైజు వాళ్ళు అంత పొడవు స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మీకు నేను చూపిస్తాను చూడండి. ఈ 2 కట్స్ని ఇలా కలపండి. ఇలా కలిపితే ఇలా మనకి ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది. 2 కట్స్ ఒకే దగ్గరికి వచ్చేటట్టు ఇలా కలిపి
జాగ్రత్తగా ఇలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మీకు నేను మధ్యలో ఇచ్చిన నెంబరు ఎంత పొడవు స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఇప్పుడు ఎలా పెట్టుకోవాలన్నది మార్కింగ్ చూపిస్తాను చూడండి. ఇలా ఈ చివరి నుంచి ఇలా ఇంచీ టేప్ తిన్నంగా పెట్టి మీకు ఇచ్చిన నెంబర్ని ఇలాగా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఈ సైజ్ వాళ్ళకి 2.5 ఇంచుల పొడవు స్టిచ్చింగ్ చేసుకోమని చెప్పాను కదా, 2.5కి మార్కింగ్ పెట్టాం. బాగా చిన్న సైజు వాళ్ళు 2 ఇంచీలు, మీడియం సైజ్ వాళ్ళు 2.5, బాగా పెద్ద సైజు వాళ్ళు ఒక 3 ఇంచుల వరకు స్టిచ్చింగ్ చేయాలి. ఈ 3 నెంబర్లు తప్ప ఇంకేమీ పెద్ద మీకు యూజ్ అవ్వవు. సరేనండి. బాగా చిన్న సైజు 2, తర్వాత 2.5, ఆ తర్వాత పెద్ద సైజు వాళ్ళు 3 ఇంచీలు అంతే. ఈ డాట్స్ దగ్గర నుంచి ఈ పెట్టుకున్న 2.5 ఇంచులకి క్రాస్గా లైన్ గీసేసి ఇలాగా స్టిచ్చింగ్ చేసేసాం. స్టార్టింగ్లోని ఎండింగ్లోని కూడా మనం లాక్ చేయాలి. చేయడం రాదు అనుకున్న వాళ్ళు మళ్ళీ రివర్స్లోని ఇలా వచ్చేయాలి. అదే కుట్టు మీదకి మళ్ళీ రెండో కుట్టు కుట్టుకోండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. 2 కట్స్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద నుంచి పైకి మనం ఎంత పొడవు డాట్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నామో అంత మార్కింగ్ పెట్టాలి. 2.5 ఇంచులకి నేను మార్కింగ్ పెడుతున్నాను. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కట్ దగ్గర నుంచి కట్స్ పెట్టిన మార్కింగ్ దగ్గర నుంచి ఈ 2.5 ఇంచుల దగ్గరికి ఇలాగ క్రాస్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకొని అదే గీత మీద కుట్టుకొని ఎండింగ్ వచ్చేటప్పుడు కూడా ఇలా లాక్ అనేది చేయాలి. లాక్ అన్నది కంపల్సరీ అనమాట. కుట్లు విడిపోతాయి. మనం ఈ లాక్ చేయకపోతే కనుక డాట్స్ అన్నవి మీకు ఎప్పటికైనా సరే యూజ్ చేసిన తర్వాత బ్లౌజ్ని కుట్లు అనేవి విడిపోతాయి అనమాట. దానికోసం లాక్ అనేది కంపల్సరీ. లేదు అనుకుంటే ఇలా రివర్స్గా వచ్చి మళ్ళీ కుట్టు వేసేసుకోండి. సరేనండి. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అన్నది అయిపోయింది. ఇప్పుడు సైడ్ డాట్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక కట్ పెట్టాం కదా సైడ్ని హుక్స్ల వైపు, ఇటువైపు ఆ కట్ దగ్గర నుంచి కూడా అందంగా పట్టుకోండి. ఈ కట్ దగ్గర నుంచి కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేటట్టుగా ఇలా కట్ అనేది సెంటర్లోకి వచ్చేటట్టుగా ఇలా పట్టుకొని కట్ దగ్గర కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా కట్ ఇక్కడ ఉంది కదా, ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఫోల్డింగ్ అయిన తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ పాదం ఖర్చుతో స్టిచ్చింగ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పుడు పొడవు వచ్చేసి ఈ డాట్ కూడా 2.5 ఇంచులకి పెట్టుకోండి. ఏ సైజు వాళ్ళన్నా సరే 2.5 ఇంచులకి పెట్టుకోండి సరిపోద్ది. ఈ ఫస్ట్ స్టార్టింగ్ అన్నది ఈ పాదం ఖర్చు చూసారు కదా, ఈ పాదం ఎంతవరకు అయితే వచ్చిందో అంత వెడల్పుని మనం ఈ ఫోల్డింగ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఒక 1/4 ఇంచు. అలా అదే రకంగా ఇక్కడి నుంచి ఈ 2.5 ఇంచులకి ఇలాగ కలిపేసుకోండి. స్టార్టింగ్ పట్టుకునేటప్పుడు మాత్రం ఫుట్ మార్జిన్తో పట్టుకోవాలి. చూసారా ఇలాగా పాదం ఖర్చుతో స్టార్ట్ చేసి ఫస్ట్ లాక్ చేయండి. ఈ 2.5 ఇంచుల దగ్గరికి ఇలా క్రాస్గా వచ్చి ఇక్కడ లాక్ చేసేయండి. మనకి ఎండింగ్ అన్నది తెలియకూడదు. ఇలా క్రాస్గానే వచ్చి ఇలాగ అప్పటికప్పుడే మళ్ళీ ఎండింగ్ ఇలా అంచుకి రాకూడదు అనమాట. రన్నింగ్లో నీట్గా క్రాస్గా వచ్చేయాలి. అలా అయితేనే మనకి డాట్ అనేది ఫినిషింగ్గా కనిపిస్తుంది. బిగినర్స్కి కొద్దిగా కష్టంగా అనిపించినా తర్వాత కొద్దిగా 2-3 బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పటికి అలవాటు అయిపోద్ది. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా ఇలా పట్టుకోండి. పైనుంచి కిందకి ఇలా 2.5 ఇంచులు ఇలా సైడ్ నుంచి ఇలా 2.5 ఇంచులు పెట్టుకోండి. పాదం ఖర్చుతో ఇలా స్టార్ట్ చేయండి. 2.5 ఇంచుల దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేయండి. ఇలా సింపుల్ పద్ధతి అనమాట. లేదు అనుకున్న వాళ్ళు గీత గీసుకొని ఇందాక చూపించినట్టుగా గీత గీసుకొని ఆ గీత మీదే కుట్టుకోండి. తర్వాత ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటే కుట్లు విడిపోకుండా ఉంటాయి. లాక్ కరెక్ట్గా వస్తే కనుక మీకు ఒక కుట్టు అన్న సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఈ 3వ డాట్ ఎలా వేసుకోవాలన్నది మీకు చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ పద్ధతి. మీకు ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఈ గీత అనేది ఇక్కడ మీకు సెంటర్ రౌండ్ అనమాట ఇక్కడ. కానీ ఈ సెంటర్కి మీకు ఈ డాట్ అనేది రాదు. దానికన్నా ఒక 1/4 ఇంచ్ కిందకే వస్తుంది తప్ప మధ్యలో అయితే రాదనమాట. చూపిస్తాను ఎందుకనేది. ఇప్పుడు ఇలా మీరు 2 డాట్లని ఈ కుట్టిన డాట్లని పట్టుకుంటే సెంటర్లోకి ఇలా అంటే మధ్యలోని ఒక వీ షేప్లా వస్తుంది చూస్తున్నారా. ఇలా పట్టుకుంటే ఇక్కడ వీ షేప్ కింద ఇది వచ్చింది కదా, కలిసింది కదా, ఇక్కడ పట్టుకోండి. ఇలా 2 వేళ్ళతోని ఇలా పట్టుకున్న తర్వాత ఇది చూస్తున్నారు కదా, ఈ డైరెక్షన్తోని ఇలా పెడితే క్రాస్గా ఇక్కడికి వచ్చింది అంతే తప్ప ఈ మధ్యలోకి పెడదామని ఇక్కడ పట్టుకున్నారనుకోండి మీకు కలవట్లేదు. ఇక్కడైతే కరెక్ట్గా మీకు క్రాస్ వస్తుంది. అంతేగాని మనకి ఈ సెంటర్లో ఇక్కడ రౌండ్ తిరిగిన దగ్గర పట్టుకుంటే చూస్తున్నారా క్రాస్ అనేది రావట్లేదు, కలవట్లేదు. ఇక్కడ పెడితేనే మీకు కరెక్ట్గా కలుస్తుంది. మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేసి పట్టుకొని చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. చూసినంత మాత్రాన్ని కదండి, మీరు ట్రై చేయాలి, మీరు కుట్టాలన్నమాట. అప్పుడే మీకు నేను చెప్తున్నవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది కూడా స్టిచ్చింగ్ అన్నది మీకు
ఇది చూసారా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా పట్టుకొని ఇలా ఇక్కడ పట్టుకొని లోపల ఉన్న సిల్క్ క్లాత్ అనుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే బ్లౌజ్ పీస్ కూడా ఈ ఫోల్డింగ్లోకి వచ్చిందా లేదా అని. లేదంటే లైనింగ్ కుట్టేస్తారు, రైట్ సైడ్ వైపు సిల్క్ క్లాత్ అనేది పైకి కుట్టు లేకుండానే ఉండిపోద్ది అనమాట. అలా లేకుండా చూసుకోండి. పొడవు వచ్చేసి ఈ డాట్కి కనీసం 3.5 ఇంచీలన్నా పెట్టుకోండి. బాగా చిన్న సైజు వాళ్ళకైతే ఒక 3 ఇంచుల వరకు వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా 3.5 ఉండాలన్నమాట. ఈ స్టార్టింగ్ కుట్టు కూడా పాదం ఖర్చు తీసుకుంటే సరిపోద్ది. అక్కడి నుంచి 3.5కి ఇలా గీత గీసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఈ పాదం ఖర్చుని స్టార్ట్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ డాట్ వేసుకోకూడదండి. వేసుకుంటే కనుక చంక దగ్గర టైట్ అయిపోద్ది. కనీసం పాదం ఖర్చు వేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోద్ది. పాదం ఖర్చు ఉంటే సరిపోద్ది. అంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. మీరు పెట్టుకున్నారంటే చంక దగ్గరికి టైట్ అయిపోయి మీకు ఈ అంటే ముడతలు వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలాగే రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి. రెండో వైపుకి ఎలా ఇటువైపు కూడా ఎలా మనకి అంచనా చూసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇది కూడా ఇటువైపు వస్తుంది కదా, ఈ డాట్ అనేది ఇటువైపు వస్తుంది. ఇది కూడా సేమ్ అంతే. ఇలా సెంటర్లో ఇలా అన్నారంటే రెండిట్లకి 2 డాట్స్ని ఇలా పట్టుకుంటే సెంటర్లో ఒక పాయింట్ అనేది వస్తుంది. ఆ పాయింట్ నుంచి ఇలా పట్టుకుంటే ఇలాగా తిన్నంగా వచ్చేస్తుంది. మీకు ఒక అంచనా చెప్పాను ఇందాక. అటువైపు ఏంటంటే మార్కింగ్ గీసిన ఎల్ షేప్ మనకి చంకదింపు అన్నది ఉన్నది, ఇక్కడ లేదు. మరి ఇలా మీరు పట్టుకున్నది కరెక్టా కాదా అన్నది బిగినర్స్కి బాగా వస్తుంది. అంటే ఇందాక కుట్టినట్టుగానే ఇది కుట్టేమా లేదా అన్నది. మనం పాద ఖర్చు నుంచి ఇలా స్టార్ట్ చేయాలి కదా. నాకైతే సరిపోయింది. కానీ మీరు రెండో వైపు కూడా సేమ్ డాట్ వేయాలి అని అనుకున్నప్పుడు ఎలా చూసుకోవాలన్నది అది కూడా మీకు టిప్స్ చెప్తాను చూడండి. షోల్డర్ దగ్గర నుంచి సమానంగా పట్టుకొని ఈ చంక రౌండ్ అన్నది ఇలాగ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి కొలవండి. ఈ డాట్ కుట్టు ఎక్కడ దాకా వచ్చిందో చూడండి. మనం ఇప్పుడు కుట్టిన కుట్టు ఎక్కడ వరకు వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చింది చూసారా. కుట్టు అనేది కుట్టును చూడండి, ఫోల్డింగ్ కాదు. కుట్టు చూసి ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. కరెక్ట్గా కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. అంటే ఇక్కడికి కుట్టు రావాలి అంటే కనుక ఒక 1/4 ఇంచు ముందుకి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే అప్పుడు కుట్టు వస్తుంది. అంతేనా? ఇలాగా మీకు చూపిస్తాను చూడండి. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసానా, కుట్టు ఇక్కడికి వచ్చింది అంటే కనీసం 1/4 ఇంచు ముందుకి ఇలాగా ఫోల్డింగ్ అన్నది చేయాలి. అప్పుడే అక్కడ కుట్టు వస్తుంది అనమాట. అంటే ఈ ఇప్పుడు 1/4 ఇంచుకి ముందుకి ఇలా ఫోల్డ్ చేస్తే చూసారు, ఇందాక నేను పెట్టిన ఫోల్డింగ్కే వచ్చింది. అంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు సేమ్ అదే రకంగా రావాలనుకుంటే కనుక ముందు కుట్టింది కొలుచుకొని ఈ రకంగా కూడా చూసుకోవచ్చు అన్నమాట. సరేనండి. 2 రకాలుగా కూడా మీకు ఈజీ పద్ధతి, అదే రకంగా అలవాటు అయితే ఒకలా ఉంటుంది. ఇప్పుడు అదే రకంగా 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టి ఇక్కడి నుంచి ఇలాగా గీసేయండి. మీకు అన్ని రకాలుగా కూడా మీకు నేను చెప్తున్నాను, ఏది ఈజీగా ఉంటే అది మీరు ఫాలో అవ్వండి. సరేనండి. ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. బ్లౌజ్ పీస్ అన్నది మనకి ఫోల్డింగ్లోకి ఉన్నదా లేదా అన్నది. థిక్గా ఉన్న క్లాత్లు అయితే అయిపోతాయి, కానీ ఏదైనా సరే బాగా సిల్క్ క్లాత్లు గట్రా అయితే మనకి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు డాట్ని స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. సరేనండి. ఈ రకంగా మనం 3 డాట్లని స్టిచ్చింగ్ అన్నవి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పిన పద్ధతిలో స్టిచ్చింగ్ చేస్తే మీకు ఎటువంటి డౌటు ఉండదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది షేప్ ఎలా వచ్చింది అన్నది చూస్తున్నారు కదా. ఎక్కడా కూడా మనకి ఇలా సూదిగా ఇలా పైకి తన్నిపెట్టినట్టు కాకుండా చక్కగా మనకి షేప్ అన్నది రావాలన్నమాట. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో. ఇది కూడా సేమ్ అదే రకంగా వస్తుంది. డాట్స్ వేసేసుకున్న తర్వాత కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది. అది ఏంటి అంటే కనుక ఎప్పుడైనా బిగినర్స్కి స్టిచ్చింగ్ చేసిన తర్వాత హుక్స్లు తాళ్ళు ఉన్నాయి కదా, అవి ఎగుడు దిగుడు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఇవి సమానంగా లేకపోవడం వల్ల. ఈ కింద అంచు నుంచి ఈ అంచుకి ఇలాగ సమానంగా పట్టుకోండి. పట్టుకున్నప్పుడు మెడ దగ్గర అంచు, ఈ కింద షేప్ బెల్ట్ దగ్గర అంచు, అలాగే ఈ మధ్యలో వేసిన డాట్స్ కుట్టు ఒక దగ్గరికి రావాలి. సమానంగా ఉన్నాయా లేదా, అటువైపుకి ఇటువైపుకి సమానంగా ఉందా లేదా అన్నది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఈ మార్జిన్లు సరిగా వేయకపోతే వస్తుంది అన్నమాట ఈ ప్రాబ్లం. ఒకవేళ మీకు ఇలా ఎగుడు దిగుడు వచ్చింది అనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి సపోజ్, ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే ఈ డాట్ అనేది మనం ఎక్కువగా ఏమన్నా వేసేసేమో చూసుకోవాలి. ఇటువైపు కన్నా ఇటువైపు ఎక్కువ వేస్తే కనుక కుట్టు విప్పి తగ్గించండి, అప్పుడు పెరుగుతుంది. లేదు అంటే కనుక అటువైపు సరిగా వేసి ఇటువైపు అస్సలు మార్జిన్ ఎక్కువ తీసుకోకుండా చివరికి కుట్టేసామేమో, అప్పుడు ఇక్కడ మార్జిన్ ఎక్కువ తీసుకోండి, ఇది తగ్గుతుంది. ఇప్పుడే మీరు
సెట్ చేసుకోవాలన్నమాట. ఈ సైడ్ డాట్ అన్నది మనం అంటే మార్జిన్ అన్నది కరెక్ట్గా పట్టుకోకపోతే రెండిట్లకి సమానంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి చూసారా ఇలా పెడితే ఎక్కడ కూడా తేడా లేకుండా కరెక్ట్గా వచ్చింది. మనం పాదం ఖర్చుని మెయింటైన్ చేస్తే ఎక్కడ మీకు ప్రాబ్లం రాదు. ఇలా చెక్ చేసుకున్న తర్వాతే ముందుకి మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేయడానికి స్టార్ట్ అవ్వాలి. సరేనా అండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.